హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. వావ్, స్మెల్ అయితే సూపర్ అండి. ఎమ్మి ఎమ్మి పప్పు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో వడియాలు పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇలానే తయారు చేసి పెట్టండి. ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు పాలకూర అమ్మాయివాడు వచ్చారు. సో అతని దగ్గర నుంచి పాలకూర తీసుకున్నా. పాలకూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను. సో నేను గ్లాస్ పప్పు తీసుకున్నాను, 3 కట్ల పాలకూర తీసుకున్నా. అయితే ఈ పప్పుని ఫస్ట్ బౌల్ తీసుకొని నీట్గా కడిగేసుకొని పప్పు ఫస్ట్ ఉడకపెట్టాలండి. సో నేను ఈ గిన్నె తీసుకున్నాను, ఈ గిన్నెలో పప్పు వేసాను. ఒక 3 to 4 టైమ్స్ నేను వాటర్లో బాగా వాష్ చేస్తాను పప్పుని. 3 to 4 టైమ్స్ కడిగానండి, పప్పుని నీట్గా కడిగేసాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేయాలి కదా, పప్పుని బాయిల్ చేసేద్దామండి. పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పప్పు ప్రాసెస్ ఏంటంటే ఒక 1/2 అవర్ పడుతుంది. మనకు పాలకూర పప్పు అనేది చాలా మంచిది, ఆకుకూర కదా. ఆకుకూర అనేది బాడీకి హెల్దీ అండ్ కంటికి చాలా మంచిది. ఆకుకూరలు డైలీ వీక్లీ 2 అయినా అందరూ తినాలని నేను కోరుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను మరీ ముఖ్యంగా. సరే ఓకే, పప్పు బాయిల్ అవుతుందండి. ఈలోపు మనం ఆకుకూర రెడీ చేసుకుందాం. ఆకుకూర కట్టల నుంచి నేను ఆకుని ఎలా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ ఆకుని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ నానపెడదాము. ఎందుకనంటే ఇప్పుడు అన్నీ మందులతోనే పండిస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఉప్పు కూడా నేను సాల్ట్ వేయకుండా కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేసి ఆకుకూరని నేను మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ వాటర్లో ఉంచేస్తాను. దాని మీద ఉన్నటువంటి కెమికల్స్ అంతా వాటర్ రూపంలో పోతుంది. దెన్ ఆఫ్టర్ దీన్ని నేను పప్పులో పెడతాను. సో అందుకని మీరు కూడా ఈ ఆకుని ఒక 5 to 10 మినిట్స్ వాటర్లో ఉంచండి. తర్వాతనే మళ్ళీ వాటర్లోంచి తీసిన తర్వాత కూడా 1 to 2 టైమ్స్ క్లీన్ చేయండి. ఎందుకనంటే కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారు కదండి. సో అందుకని పిల్లలు తింటారు కదా, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్తున్నాను. ఆకుకూర చాలా హెల్దీ అండి, పిల్లలకి అలవాటు చేయండి. నవే డేస్ పిల్లలు కొంచెం బర్గర్స్కి పిజ్జాలకి అలవాటు పడిపోయి హెల్దీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి ఫస్ట్ నుంచే మనం అలవాటు చేసాము అంటే ఇంకా రెగ్యులర్గా తినడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. వాళ్ళు ఇష్టపడే విధంగా కూడా మనం తయారు చేసి పెట్టడం మనకు ముఖ్యం కాబట్టి సో ఓకేనా. ఇంక నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఆకుకూరని నేను వాటర్లో 5 to 10 మినిట్స్ నానపెడతానండి. పప్పు బాయిల్ అవుతుందండి, బాయిల్ అవనిద్దాం. ఒక 15 మినిట్స్ బాయిల్ పడుతుంది. సో ఓకే, మా ఇంట్లో కుక్కర్కి చిన్న రిపేర్ ఉందండి. సో అందుకని నేను గిన్నెలో పెట్టాను పప్పు ఈరోజు. ఓకేనా, కుక్కర్ లేదు కదండి. సో ఇలా పెడితే మనకి పైకి ఇలా నురుగు వస్తుంది. ఈ నురుగును మనం రిమూవ్ చేసేసుకోవాలి, లేదంటే పొంగిపోయి కిందికి వెళ్ళిపోతుంది, మాడిన వాసన వస్తుంది. సో అందుకని మనం గరిటెతో ఇలా తీసేసుకోవాలి. పొంగుని తీసేసుకుంటే చూడండి ఎలా బాయిల్ అయిపోతుంది. మనం పొంగు తీయగానే ఇంకా అదే బాయిల్ అయిపోతుంది. ఓకేనండి, తెలియని వాళ్ళ కోసం ఈ ట్రిక్ చెప్పాను, అంతే, ఇంకేం లేదండి. ఈ బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను అండ్ కల్లుప్పు వేస్తున్నాను. బాగా కలిపాను, ఎందుకంటే ఉప్పు అంతా వాటర్కి పట్టాలి కదా. సో అందుకని ఇట్లా బాగా కలిపాను. 2-3 టైమ్స్ బాగా కలిపాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది వాటర్లో వేస్తున్నాను. ఇలా ఆకుకూర అంతా మనం ఉప్పు వేసిన వాటర్లో నానపెట్టాలండి. ఒక 5 మినిట్స్ అన్నా నానబెట్టాలి, మినిమం 5 to 10 మినిట్స్ నానపెట్టాలి. చెప్పాను కదా కెమికల్స్తో ఇప్పుడు బాగా కూరగాయలు అయితే ఆకుకూరలు ఏదైనా సరే కెమికల్ లేకుండా ఏది పండట్లేదు. ఎక్కువ దిగుబడి రావడం కోసమని చేస్తున్నారు. పాపం రైతులైనా ఏం చేస్తారు, పంటలు సరిగ్గా పండట్లేదు. ఆ పండిన కొంచెం పంటనైనా కానీ కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే ప్రాసెస్ ట్రై చేస్తున్నారు. అది ఎవరి తప్పు కాదు. సో అందుకని చెప్పేసి మనమే కొంచెం జాగ్రత్తగా ఫుడ్ అనేది క్లీన్ చేసుకొని తినాలి. సో అదండి, అందుకని నేను ఇలా ఆకుని సాల్ట్ వాటర్లో పెట్టాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఎలానో వాటర్లో ఉంచేస్తాను. నేను పక్కన పెట్టేసుకుందాం. మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి.
పప్పు బాయిల్ అవుతుందండి, ఇంకా ఉడకలేదు, హాఫ్ బాయిల్ అయింది. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది అనుకుంటా బాయిల్ అవ్వడానికి. పాలకూర పప్పులో కొని చెప్పేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 మిర్చి తీసుకున్నా, గ్రీన్ మిర్చి, అండ్ టమాటోస్ తీసుకున్న 3 టమాటోస్ పులుపు కోసమని. సో వీటిని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాము. పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేశానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేయాలండి. ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టాను. సో పప్పు బాయిల్ అవ్వగానే, మెత్తగా అయిపోగానే పప్పు అందులో వేయాలి. సో పప్పు బాయిల్ అయిందో లేదో చూద్దాము. పప్పు బాయిల్ అయిందండి, చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. పప్పు బాయిల్ అయిపోయిందండి. సో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒక 1 మినిట్ పాటు బాయిల్ అవనిద్దాం. కలుపుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత టమాటో వేద్దాము. ఎందుకంటే అది కొంచెం పులుపు కదా, ఆనియన్, పచ్చిమిర్చి అనేది కొంచెం బాయిల్ అవుతాయి, కానీ మనం తినేటప్పుడు ఏంటంటే మంచిగా బాయిల్ అయినట్టు అనిపించదు. సో అందుకని పులుపు ఐటమ్ అయినటువంటి టమాటోని ఒక 1 మినిట్ పాటు వెయిట్ చేద్దాం పప్పులో వేయటానికి. ఓకేనా? ఇప్పుడు 1 మినిట్ అయిపోయిందండి. టమాటో వేస్తున్నాను. టమాటో వేసానండి, బాగా కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవనిద్దాం టమాటోని, ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చి వేసాం కదా మనం. ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. సో మనం పప్పు బాయిల్ అవుతుంది కదండి, అందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 5 మినిట్స్లో బాయిల్ అవుతుంది. ఈలోపు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి పాలకూరని ఒక 2 టైమ్స్ వాష్ చేసేద్దాం. 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే బెటరు. మనం సాల్ట్ వాటర్లో నానబెట్టాం కదా, దీన్ని ఇప్పుడు మనం 2-3 టైమ్స్ వాష్ చేద్దామండి. 3 టైమ్స్ వాష్ చేశానండి నేనైతే. ఫ్రెష్గా నీట్గా ఉంది, 3 టైమ్స్ కడిగాను. సో ఇంకా మన పప్పులో టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాం కదా, అవి బాయిల్ అయ్యా లేదో చూసేసి మనం ఈ ఆకుకూర వేసేసుకుందాం పప్పులో. పప్పు బాయిల్ అయిందండి. పప్పులో టమాటో అండ్ ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూర వేసేద్దాం. బాగా కలుపుకుందామండి. పప్పుకి టమాటోస్, ఆనియన్స్, ఆకుకూర అంతా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఆకు మగ్గేదాకా మనం బాయిల్ చేయనిద్దాం. పప్పులో పాలకూర వేసాం కదండి, ఇప్పుడు బాయిల్ అయిందో లేదో చూద్దాము. ఆకు బాయిల్ అయిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది పప్పు. సో ఇంకా మనం కారం, ఉప్పు అవన్నీ వేసుకుందాము. ఆకు మగ్గిపోయింది చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి కారం, ఉప్పు వేసుకుందాము. కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, కల్లుప్పు వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. సో మా ఇంట్లో 2 ఉంటాయి. నేను కల్లుప్పు ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా పప్పులో, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కారం మన రుచికి తగినంత అండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో ఉప్పు, కారం ఎవరు రుచికి తగినట్లు వేసుకోవాలండి. అండ్ కొంచెం పసుపు అండి, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూడండి ఎలా కలిసిపోయిందో. ఆకు బాగా మెత్తగా అయిపోయింది. టమాటో, ఆనియన్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్ పాటు కారం వేసాం కదా, కారం స్మెల్ పోవడానికి ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంది కదా పప్పు, దగ్గరికి అవ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేయనిద్దాం. సో మూత పెట్టేసి మరీ లోలో కాకుండా అలానే హైలో కాకుండా మీడియంగా మంట పెట్టేసి బాయిల్ అవనివ్వాలండి పప్పు, లేదంటే అడుగంటుతుంది. పప్పు రెడీ అయిందో లేదో చూద్దామండి. పప్పు రెడీ అయిపోయిందండి, చూడండి రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తాలింపు పెట్టేసుకుందాం పప్పుని. కరెక్ట్గా వచ్చేసింది పప్పు. తాలింపు పెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకుందామండి పప్పు తాలింపు పెట్టడానికి. అండ్ ఆయిల్ అండి, ఆయిల్ వేసాం కదండి, హీట్ అయింది. సో ఇప్పుడు మనం
ఒక 3 రెడ్ చిల్లీ వేసుకుందాము. ఒక 3 వేస్తున్నానండి. అండ్ అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆవాలు అండ్ జీలకర్ర, వేసిన తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి. అండ్ పచ్చిపప్పు కొంచెం ఫ్రై అవనివ్వాలి. అండ్ వెల్లుల్లిపాయ నల్లకొట్టు వేసుకోవాలి, కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ నల్లకొట్టే వేయాలండి, డైరెక్ట్గా వేసేస్తే పేలుతాయి. కొంచెం పసుపు, మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. బాగా కలిపేసుకోవాలండి. సూపర్ స్మెల్ అండి. చూడండి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి తాలింపు బాగా ఫ్రై అయితేనే పప్పు కూడా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. సో మనం ఆల్రెడీ పప్పు ఉడకపెట్టుకొని ఆ పాలకూర పప్పు పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో ఈ తాలింపు అనేది వేసేద్దాము. ఆయిల్ ఫ్రై అయిపోయింది కదండి, తాలింపు లైన్ బాగా కరెక్ట్గా వచ్చాయి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా పప్పు, ఆ పప్పు ఇందులో వేసేసుకుందాము. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, పప్పు వేసేస్తున్నానండి ఇందులో. వేసేసాను. బాగా కలుపుకోవాలండి. బాగా పప్పు అంతా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. యమ్మీ పప్పు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సూపర్ కదా. ఓకే అండి, ఇంకెందుకు లేట్.